పరమగీతము 1వ అధ్యాయం 7-8 వచనాలు. నా ప్రాణప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపురుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. ప్రభునందు ప్రియులారా, ఈ చదువుబడినటువంటి వచనము ఒక మాట ఏమిటంటే, నారీమణి సుందరి. ఈ పరమగీతం అనే గ్రంథములో ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులు మనకు కనబడతారు. ఒకరేమో ప్రియుడు, మరొకరు ప్రియురాలు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఈ గ్రంథము వ్రాయబడింది. అప్పటికింకా యేసు శిలువ కార్యము జరగలేదు. దేవుడు యేసు క్రీస్తుగా వచ్చి శిలువ వేయబడి రక్తాన్ని చిందించి చనిపోయి తిరిగి లేచినటువంటి కార్యము అప్పటికింకా జరగలేదు. జరగక మునిపే ముందుగా వ్రాయబడిన గ్రంథము. అందుకనే ఈ గ్రంథాన్ని మర్మమైన గ్రంథమని ఈ గ్రంథాన్ని పిలుస్తారు. ఈ చదువుబడిన వచనములో ప్రియురాలంటుంది, నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. నీ మందను నీవెచ్చట మేపుతావో, నీడ కలిగిన చోటేదో, ఈ 2 చోట్లు నాకు కావాలి. ఒకటి మేపే చోటు, 2 నీడ కలిగిన చోటు. ఈ విశ్వాసులు లేక సంఘము మనందరము గొర్రెలమై ఉన్నాము. ఈ గొర్రెలకేం కావాలి? మేత కావాలి. మేత అనగా అర్థం ఏమిటి? దేవుని యొక్క వాక్యము. ఈమె కోరేదేంటి? మర్మములతో కూడిన వాక్యాలు. నేను కొన్ని పర్యాయాలు మీకు చెప్పాను. ఒకటి మేత, 2వది పచ్చిక, 3వది పద్మములు. ఈమె అడిగేది ఏమిటంటే, నాకు బలమైన వాక్యాలు కావాలి. నేను మేఘం ఎక్కాలి కాబట్టి, యేసు వారితో పాటు సింహాసనం మీద కూర్చోవాలి కాబట్టి బలమైన వాక్యాలు నాకు కావాలి. నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండాలి? మేపే చోటేదో అనగా ఎక్కడైతే మర్మాలు బోధిస్తున్నారో ఆ సంఘమేదో నాకు చెప్పండి. ఎక్కడైతే నీడ కలిగిన చోటు ఉందో, నీడ. ఎండలో ఉన్న వ్యక్తులు చెట్టు నీడకెళ్తారు. నీడ దైవ సన్నిధి, దేవుని పాదాలే నీడ. చెట్టు నీడ ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం యేసు నీడ. మీ నీడెక్కడుందో నాకు తెలియచేయపరచబడాలి. ఈమెతో అనగా సంఘముతో ప్రియుడు చెప్పే మాట ఏమిటంటే, ఆ నీడ చెబుతాను, ఆ మేత ఏంటో చెబుతాను అని అంటూ ముందుగా సంబోధించేది ఏమిటంటే నారీమణి. బైబిల్లో మొదటిసారిగా ఈ నారి అనే పేరు ఆదాము నుంచి వస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనాన్ని 23వ వచనాన్ని మనము చూస్తే, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన
ప్రక్కటి ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరులోను నుండి తీయబడిన గనుక నారి. వినాలి, ఆదాము అనే మాట ఏమిటంటే ఆ హవ్వను చూచి లేక స్త్రీని చూచి నీ పేరు నారి, నరునిలో నుండి తీయబడిన గనుక నారి. అందరూ జాగ్రత్తగా గమనించండి, బైబిల్లో ఇద్దరు ఆదాములు ఉన్నారు. ఒక ఆదామేమో మొదటి ఆదాము, ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదాము. ఏదేను వనములో ఉన్న ఆదామును గూర్చి నేర్చుకుంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మొదటి ఆదాము అర్థమైతే కడపటిగా ఉన్న విషయాలు మీకు బాగా అర్థమవుతాయని మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనములో చూస్తే ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము వినాలి, కడపటి ఆదాము అంటే మొదటి ఆదాముని గురించి మీకు తెలుసా? అందరికీ తెలుసు, చాలా మందికి. యేసు ప్రభుని ఎరుగని వాళ్ళకు కూడా దేవుడట మట్టి తీశారట, ఆ మట్టి తన పోలికతో చేశారట, గాలి ఊదారట, నరుడయ్యాడట అని బైబిల్లో ఉందట. నరుని యొక్క ఎముకల్లో ఓ ఎముకను తీశారట, ఆ ఎముకనే స్త్రీగా మార్చారట. ఇది అనేక మతస్థులు బైబిల్ను గూర్చి మర్మాలు తెలియకపోవచ్చు కానీ ఇంతవరకు తెలుసు. సైన్స్ ఏం చెప్పింది? కోతిలో నుంచి మనిషి వచ్చాడని చెప్పింది. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే మనిషిని దేవుడు తయారు చేశారు, మట్టి నుంచి వచ్చాడు మనిషి. ఈ మట్టి నుంచి వచ్చినటువంటి ఈ మనిషి మొదటి ఆదామట. బైబిల్ ఏమంటుందంటే కడపటి ఆదాము. అంటే బైబిల్లో ఇద్దరు ఆదాములు ఉన్నారు, మొదటి ఆదాము, రెండోది కడపటి ఆదాము. రోమా పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము చివరిలో చూస్తే ఆదాము రాబోవు వానికి గురుతయుండెను. అందరూ వినాలి, ఆదామట రాబోవు వానికి గురుతు. ఎవరాయన రాబోయే ఆయనే కడపటి ఆదాము. కడపటి ఆదామునకు మొదటి ఆదాము గురుతై ఉన్నారు. ఎగ్జాంపుల్ అంటే ఆదామును గురించి తెలుసుకుంటే ఈ ఆదాము బాగా అర్థమవుతారు. మొదటి ఆదాము పక్కన స్త్రీ ఎలాగైతే కూర్చుందో కడపటి ఆదాము అనబడే ఆయన పక్కన కూడా ఓ స్త్రీ కూర్చోబోతుంది. ఇంతకీ కడపటి ఆదాము అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుకున్న బిరుదములలో ఒకటేమిటంటే ఆయన కడపటి ఆదాము. ఈ కడపటి ఆదాము పక్కనే స్త్రీ కూర్చోబోతుంది. ఆయన పక్కన కూర్చోబోయే స్త్రీ ఎవరు? ఆ స్త్రీ కోసమే యేసువారు ఆకాశ మండలానికి వస్తున్నారు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. యేసు రాబోతున్నారు. ఆ కార్యము పేరే రెండవ రాకడ. ఆయన వచ్చి ఈ లోకములో స్త్రీని తీసుకెళ్ళి ఆయన పక్కనే పరలోకములో కూర్చోబెట్టుకుంటారు. ఆయన పక్కన కూర్చోబెట్టుకునే ఆ స్త్రీ ఎవరు? ఆ వధువు ఎవరు? ఆ పెళ్లి కుమార్తె ఎవరు? ఆదాములో నుంచి తీయబడిన ఆ స్త్రీ నారి అని పిలిచాడు. ఇప్పుడు ఆ స్త్రీని ఆమె కుమారులు గాని వాడు సంతానము, అమ్మా నీవెక్కడి నుంచి వచ్చావు? మేమైతే నీ కడుపులో నుంచి వచ్చాము, నీవెలాగ పుట్టావు? ఆదాము యొక్క ప్రక్క చూపిస్తుంది, ఇక్కడి నుంచి వచ్చాను నేను. ఇక్కడి నుంచి వచ్చింది కనుక నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడిను కనుక నారి అనబడును. ఆదాములో నుంచి తీయబడిన ఆమె పేరు ఏం పేరట? నారి అని పేరు పెట్టారు.
మొదటి ఆదాములో నుంచి ఈ నారీ వస్తే కడపటి ఆదాము. ఎవరు కడపటి ఆదాము అంటే యేసు ప్రభు అనబడే కడపటి ఆదాములో నుండి ఒక స్త్రీ వచ్చింది. ఎలాగా? ప్రక్కలో నుండి, ఆయన గాయములో నుండి. యేసు వారు 2 చేతుల్లో 2 మేకులు, కాళ్లకు మేకు, తలలో ముళ్ళ కిరీటం, శరీరం అంతా గాయాలు, ఆయన ప్రక్కలో బలిపు పోటు, ఆయన గాయములలో నుండి బయటకు వచ్చిందే క్రైస్తవ సంఘమనబడే స్త్రీ. బోలో యేసు మహారాజుకు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ సంఘము ఎవరిలో నుంచి వచ్చింది? క్రీస్తులో నుండి వచ్చింది. తిమోతి మొదటి పత్రిక 2:5 దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈ క్రీస్తు యేసు అనబడే నరునిలో నుండి, అనగా కడపటి ఆదాములో నుండి సంఘం వచ్చింది, అంటే మనం. అందుకనే కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయములో 2వ వచనములో చూస్తే, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి. ఇక్కడ ఏమంటున్నారు? మిమ్మును యేసు వారికి ప్రదానము చేస్తా. ఎందుకంటే మీరు యేసులో నుంచే వచ్చారు. యేసులో నుంచి వచ్చిన మిమ్మల్ని యేసుకే ప్రదానము చేశాను. యేసు వారు వస్తున్నారే ఎందుకొరకంటే ఆయనలో నుంచి తీయబడిన ఈ నారీ కొరకు వస్తున్నారు. పరమగీతం 1:8 3 సెంటెన్సెస్ ఉన్నాయి. 1 నారీ, 2 మణి, నారీమణి, 3 సుందరి. ప్రియులరా, యేసు గాయములో నుండి మనం వచ్చాం. ఆదాములో నుండి స్త్రీ తీయబడిందో, యేసులో నుండి క్రైస్తవ సంఘము తీయబడింది. కనుక 2000 సంవత్సరాలైనా కానీ సంఘము పాడు కాలేదు. చాలా మంది రాజులు అన్నారు, ఈ క్రైస్తవ సంఘం అనేదే ప్రపంచంలో ఒక్క క్రైస్తవుడు కూడా ఉండడానికి వీలేదన్నాడు నీరో. కత్తిపోటులు, రాళ్ల దెబ్బలు, కొరడాలతో దెబ్బలు, సింహాలకు ఆహారముగా వేశారు, భయంకరంగా హింసించారు. అయినా కానీ ఈ సంఘము వృద్ధి అవుతూనే ఉంటుంది. బోలో యేసు మహారాజుకు. నీరసపడకుము, నీరసపడకుము, నీవే నా ఆసి గదా. నీరసపడకుము, నీరసపడకుము, నీవే నా ఆస్తి గదా. నా రక్తముతో సంపాదించితి నన్ను. చేతులు పగెత్తాలి. ఆస్తిగా కైకొను నన్ను, నీ ఆస్తిగా కైకొను. బోలో యేసు మహారాజుకు. ఈ చరణములో వ్రాయబడింది ఏమిటంటే, నా రక్తముతో నిన్ను సంపాదించితి. ఎలా సంపాదించారట? యేసు వారి సంఘాన్ని రక్తముతో సంపాదించారట. అందుకనే మణి అనబడే పేరు మనము చూస్తున్నాం. ఈ మణి అనబడేటువంటి మాటకు చాలా అర్థాలు కనబడుచు ఉన్నాయి. అత్యంత విలువైన రాళ్ల కలయిక, గుంపుతో తయారు చేయబడిన కిరీటం. ఇంగ్లీషులో చూస్తే జెమ్ లేక జెవిల్. దీనికి రత్నం అనబడేటువంటి నామార్థం. రత్నము, మణి, మాణిక్యం. అత్యంత విలువైన రత్నాన్ని మణి అంటారు. బైబిల్లో నారి అనుంది కనుక పరమగీతములో కూడా నారి అని అంటే సరిపోద్ది అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏముంది? నారీమణి అంటే నీవెవరు అంటే అత్యంత విలువైనటువంటి రత్నానివి, అత్యంత విలువైన ముత్యానివి. ఈ మణి ఎవరంటే సంఘము. ఈ సంఘము కొరకే ఆకాశ మండలానికి యేసు రాబోతున్నారు. బోలో యేసు మహారాజుకు. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తారు. మేఘం మీద
యేసు స్వామి మళ్ళీ వస్తారు. చేతులు పైకెత్తి మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తారు. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తారు. గమనించాలి ప్రియులారా, నారీమణి, ఈ నారీమణి కొరకు యేసువారు ఆకాశ మండలానికి వస్తున్నారు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో చూస్తే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి, ఎలాంటి రక్తము? నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని. మనం ఎలాగ విమోచించబడ్డాం? యేసు వారి యొక్క నిర్దోషమును నిష్కళంకమైన రక్తముతో పాపముల నుండి, పాపలోకము నుండి విమోచించబడ్డాము. బోలో యేసు మహారాజుకు. అందుకే పౌలు గారు కొరింథీ సంఘముతో చెప్పే మాట ఏమిటంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఇప్పుడు చెప్పండి, మణి అని అనొచ్చా అనకూడదా? మీరెవరంటే విలువ పెట్టి కొనబడిన వారు. సంఘమే విలువ పెట్టి కొనబడింది, క్రీస్తు రక్తము చేత కొనబడింది. ఆయనను మనం ప్రేమించొచ్చు. తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి అని అన్నారు. ప్రకటన గ్రంథం 1:6 వచనములు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనములో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. మన ఇంట్లో ఏదైనా కొనుక్కునేటప్పుడు మంచిది తీసుకుంటాం. అలాగే యేసు వారి పక్కనే కూర్చోబోయే సంఘము ఎంత మంచిదై ఉండాలి. ఆయన పక్కనే పరలోకములో నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకై మిమ్ములను తీసుకొని పోవుదని అన్నారు. యేసు పక్కన కూర్చునేటువంటి మనమే ఎలాంటి వారము? అందుకనే నారీమణి, నీవెవరివి? నువ్వు మంచి ముత్యానివి, రత్నానివి, విలువైనటువంటివి రాయివి నీవు. నారీమణి. అంతవరకు వచ్చి దేవుడు ఆగిపోతే ఇంకో రకంగా ఉండేది. కానీ అక్కడ అంటున్నారు, సుందరి, నీవు నారీమణివి. నీవెవరు? సుందరివి. సంఘం ఎవరంట? సుందరి అంటే అందమైనది. ఈవేళ ప్రపంచంలో అందముకిచ్చేటువంటి ప్రత్యేకత బహుశా ఈ లోకములో వేటి మీద లేదు. అందం అనేది అన్నిటికంటే ముఖ్యముగా భావిస్తుంది లోకం. అందుకనే అందముకు సంబంధించినటువంటి కాస్మెటిక్స్ ఉంటాయి, వాటి కొరకు ఖర్చు పెట్టే సొమ్ము, వాడే సబ్బులు, వాడే క్రీములు, అందముగా కనబడాలి, సుందరముగా. నారీమణి అంటే విలువ పెట్టి కొనబడ్డావు అంటే సరిపోయేది. కానీ సుందరి ఏమిటి? ఎత్తబడే సంఘము ఎలాగుండాలి? సుందరిగా ఉండాలి. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనములో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనమిక ఏ మగుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాము. ఎలా చూద్దాం? దేవుణ్ణి దేవుడిగా చూస్తాం. గనుక ఆయనను పోలియుందమని ఎరుగుదుము. అంటే రాకడ మేఘం ఎక్కేవాళ్ళు ఆయన పోలి ఉండాలంట. పోలి. ఎవరైతే ఆయనను పోలి ఉంటారో వాళ్ళ ధన్యులు. యేసు వారు ఎలాంటి వారంటే సుందరుడు. ఆ సుందరత్వం ఏమిటంటే ఆయనలో ఉండే లక్షణాలే. అందుకనే చూడండి, యేసు వారు చాలా అందముగా కనబడతారు. ఆయన ప్రేమను కూర్చి వింటే ఎంత బాగా కనబడతారు. వ్యభిచారములో పట్టబడిన స్త్రీని చూచి, అమ్మా, నిన్నెవరు శిక్షించలేదా? నేనును నిన్ను శిక్షించను, ఇకను పాపము చేయకుమో అన్నారే. ఎంత ఇష్టమైపోతా మాటలింటే. చాలా మంది పైన అందాలు చూచి మోసపోతా ఉంటారు. అందంగా ఉన్నారు, ఈమె అందంగా ఉంది, కానీ లోపల విషయం ఎంత ఉందో దేవుడు ఎవరికి ఇచ్చా అందం వాడికి ఇచ్చారు. కానీ అంత అందంగా లేదు. కానీ ఆమె ఎంత అందమో, ఆమె నడిచే తీరెంత అందమో, ఆమెకుండే లక్షణాలే ఎంత అందమో.
బైబిల్లో దేవుడు అన్నారు సమూయేలు మనుషులైతే పై రూపం చూస్తారు, యెహోవా హృదయాలు చూస్తారు, నేనే హృదయాన్ని చూస్తాను. అయితే ప్రియులారా, మీరందరూ నారీమణే, యేసులో నుంచి వచ్చాం. యేసు మనల్నే కొనుక్కున్నారు నారీమణే. కానీ నారీమణి అంటే కొనుక్కున్నారంటే సరిపోదు, సుందరిగా మారాలి. ఏంటి సుందరిగా మారేదంటే యేసు వారి యొక్క లక్షణములను మనలోనికి తెచ్చుకోవాలి. లక్షణం బోలో యేసు మహారాజుకు. యేసు వారి పరిశుద్ధుడు, పాపము లేని వారు, పాపులంటూ కొనిన పాపమంటుకొనని, పాపులంటుకొనినా గాని పాపాలంటుకొనని పావన నరుడగు దేవుడెవరు? పాపులైన అంటుకున్నా పాపమైన అంటుకోలేదు. ఆయన పరిశుద్ధుడు. ఈవేళ సంఘానికి ఉండవలసినటువంటి సుందరి అనే రీతి ఏమిటంటే పరిశుద్ధత. ఒకవేళ నువ్వు తప్పు చేసినా, నిన్ను అపవాది శోధించినా, బైబిల్లో దావీదునే అపవాది శోధించాడు, ఎంత ఏడ్చాడు. ఒక స్త్రీని స్నానము చేస్తుంటే ఆమెను చూచి కావాలనుకున్నాడు. దావీదు మీరు 150 కీర్తనలో చూస్తే ఎన్నిసార్లు తన బాధ, ఎన్నిసార్లు వేదన. ఎందుకు ఇలాగా నేను చీకట్లో పడ్డాను, ఎందుకు ఇలా చేశాను? నా దేవుడు పరిశుద్ధుడు కదా. విశ్వాసికి సుందరిగా కనబడే లక్షణం ఏమిటంటే పరిశుద్ధత. నానా వర్ణాల పువ్వులు నరదృష్టి నాకాశించు మానవా, శుద్ధి ప్రభుని మదినాకాశించు మానవా, శుద్ధి ప్రభుని మదినాకాశించు. దేవుని యొక్క లక్షణాలు మనలోనికి వస్తే అప్పుడే మనము సుందరిగా తయారవుతాం. సూర్యుండు పువ్వులకెంత సొగసైన రంగులాధున్ సూర్యుడై నటి యేసు శుభగుణము అధున్ సూర్యుడై నాటి యేసు శుభగుణము అధున్. వినాలి ప్రియులారా, సూర్యుడే పుష్పాలకే రంగులొద్దుతాడు. నీతి సూర్యుడైన ప్రభు ఆయన లక్షణాలు మనకు అద్దబడినప్పుడే సుందరిగా మార్చబడతాం. అందుకనే మనము చేసే పండుగల పేరేంటి? నీతి సూర్యుని కళలతో దైవ సన్నిధి పండుగ. బోలో యేసు మహారాజుకు. ఆయన ప్రత్యక్షమైనప్పుడే ఆయన్ని చూస్తాము కాబట్టి ఆయనను పోలి ఉందాం అన్నారు యోహాను గారు. పోలి, యేసు ప్రభుని పోలి. యేసు లేక, క్రీస్తు లేక. అందుకనే గలతీ సంఘముతో పౌలు గారు అన్నారు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు, అంటే మీరు సుందరిగా మార్చబడే వరకు నేను మీ నిమిత్తమై ప్రసవ వేదన మరలా పొందుతున్నాను. సన్నిధి చేయండి. సన్నిధి ఏమిటి? దేవునితో స్నేహము చేయండి. దేవునితో స్నేహము చేస్తే ఆయన లక్షణాలు నీలోకి వస్తాయి. దుష్టులతో సహవాసము చేస్తే దుష్టులు అవుతారు, భక్తులతో సహవాసము చేస్తే భక్తులు అవుతారు, భక్తిహీనులతో సహవాసము చేస్తే విశ్వాస భ్రష్టులు అవుతారు, దేవునితో సహవాసము చేస్తే దేవుని పిల్లలుగా మార్చబడతారు. దేవుని బోలో యేసు మహారాజుకు. సుందరిగా మార్చబడే ఒక కార్యం ఏమిటంటే దైవ సన్నిధి. నువ్వు సుందరిగా చేయబడాలంటే మరొకటి ఏమిటంటే వాక్యము. దేవుని వాక్యం నిన్ను సుందరిగా చేస్తుంది. నువ్వు ప్రార్థనలో లేకపోతే వాక్యము కూడా నీకు అర్థం కాదు. దేవునితో సహవాసం చేసి నీ వాక్యాలు వింటుంటే నీలోనికి ఒక్కొక్క వాక్యం వచ్చేసి వాక్యము ద్వారా, అందుకనే నీ మందని ఎచ్చట మేపుతావు, ఎచ్చట నీడకు తోలుతావు,
మేపే చోటు, నీడగలిగిన చోటు. చాలామంది ఎలా ఉంటారంటే, నాకు పలానా సంఘం ఇష్టం, మా నాన్నగారి కాలం నుంచి నేను ఆ సంఘానికే వెళ్ళాను అంటారు. అది ఎంత ప్రమాదమో చెప్పనా? ఒకవేళ అక్కడ మేపే చోటేనా? మీ పూర్వీకులు వెళ్ళిన చర్చే కానీ మేపుతున్నారా? ఆత్మీయముగా బలపరచబడుతుంటే అది ఎంత దూరమైనా కానీ వెళ్ళాలి. నీ మందను ఎచ్చడు మేపుదువో, ఎచ్చడు నీడకు తోలుదువో. ఓ నారీమణి, మేపే చోటు కావాలా? నీడ కలిగిన చోటు కావాలా? మందల అడుగు జాడులని బట్టి నీవు పమ్ము. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలు మేపు. నీలో కొన్ని మేక పిల్లలు ఉన్నాయి. ఒక మేక పిల్ల పేరు పరిశుద్ధత అనే మేక పిల్ల, మరో మేక పిల్ల ప్రేమ అనే మేక పిల్ల, మరో మేక పిల్ల విశ్వాసం అనే మేక పిల్ల, మరో మేక పిల్ల శక్తి. నీలో ఈ మేక పిల్లలు ఉన్నాయే, ఈ మేక పిల్లలన్నీ బలమైన వాక్యాలతో మేపు. యేసు మహారాజుకు ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క లక్షణములను మనలోనికి తెచ్చుకున్నప్పుడే మనం ఎట్లా మారుతాం చెప్పండి? సుందరిగా మార్చబడతాం. నారీమణి సుందరి. ఆ వరుసకు దేవుడు మన తెచ్చి మేఘమెక్కించుగాక.